మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ వస్తే చాలు మారుమోగిపోయే పేరు. టీమిండియా కెప్టెన్గా ఎంతో ఘనత సాధించిన ధోని అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. తన అభిమానుల కోసమే ఐపీఎల్లో ఆడుతున్న ధోని ఈ సీజన్లోనూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే ధోని కోసమే ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్లు చూసేవాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. ధోని అంటే పడి చచ్చేవాళ్ళు లక్షల్లో ఉంటారు. ధోని బ్యాటింగ్ చూసేందుకు సిఎస్కే బ్యాటర్లు అవుట్ అవ్వాలని కూడా కోరుకునేంత పిచ్చి వాళ్ళది. టీం ఓడిపోయినా పర్లేదు, ధోని బాగా ఆడితే చాలు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ధోని ఆడితే చూసి అంతలా ఆనందిస్తారు. అలాంటి వాళ్ళు ధోని అవుట్ అయితే ఊరుకుంటారా? ధోనిని అవుట్ చేసిన వాళ్ళని చూస్తే తట్టుకోగలరా? ఎస్, అస్సలు తట్టుకోలేరు. ధోని అవుట్ అయితే ధోని అభిమానులు ప్రాణాలు పోయినంతగా ఫీల్ అయిపోతారు. తాజాగా ఓ లేడీ ఫ్యాన్ కూడా అలానే రియాక్ట్ అయింది. ఎంతలా అంటే ధోని కొట్టిన బాల్ను క్యాచ్ అందుకున్న ప్లేయర్ను పీక పిసికి చంపేసేంత కోపం చూపించింది. మార్చి 30న గౌహతి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. సందీప్ శర్మ బౌలింగ్లో ధోని ఓ భారీ 6కు ప్రయత్నించాడు. కానీ డీప్ మిడ్ వికెట్లో హెడ్మేర్ అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో ధోని 10 బంతుల్లో 16 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ సమయంలో ఓ లేడీ ఫ్యాన్ చేయి ముందుకు చాచి క్యాచ్ పట్టిన హెడ్మేర్ను పిసికి చంపేంత కోపం ప్రదర్శించింది. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో వాంబో ధోని ఫ్యాన్స్ మామూలుగా లేరుగా అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మరి ధోని లేడీ ఫ్యాన్ ప్రదర్శించిన ఈ కోపంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి.